సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లందరికీ శుభాకాంక్షలు. మీరు మీ గ్రామాలని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుందాం. సరే, పైసల పంపకాలు, తర్వాత ఈ మిగతా కార్యక్రమాలు, పార్టీలు, తర్వాత ఇండిపెండెంట్లు రకరకాలుగా ఇవి జరిగినప్పటికీ తుది ఫోర్లో మీరు విజయం సాధించారు. ఆ గ్రామాల కోసం, ఆ గ్రామ అభివృద్ధి కోసం ఏది డ్రైనేజీ వ్యవస్థ కానీ, మంచినీటి సౌకర్యం, తాగునీటి సౌకర్యం కానీ, వీధి దీపాలు కానీ, తర్వాత రోడ్డు ఊరికి గ్రామానికి రోడ్డు వేయించడం కానీ, ఇటువంటివన్నీ కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేత చేయించేటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి మీరు ఆ పనిని సక్రమంగా నిర్వర్తించండి. నిర్వర్తించడం ద్వారా ఏమవుతుందంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. మీ పైన పెట్టుకున్నటువంటి ఆశలు, ఆశయాలు, కళలు అన్నీ కూడా సాకారం చేసే దిశగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కొన్ని గ్రామాలలో అయితే ఆల్రెడీ ప్రమాణ స్వీకారం రోజే వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రమాణ స్వీకారంలో చెప్పేసిండ్రు. ఒక దగ్గర ఒక ఊర్లో ఇది సాగు ఖర్చు నేనే పెట్టుకుంటా అని చెప్పిండట. డబ్బులు ఒక్కటి తప్ప మిగతా సాగు ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా అని చెప్పిండట. ఆయన నేను దాన్ని పెట్టుకుంటా అని చేసిండు. తర్వాత మేము స్కూల్ బాగా చేస్తాను ఒక ఆయన, బిల్డింగ్ కట్టిస్తాను ఒక ఆయన. రకరకాలుగా ఇట్లా చేసిండ్రు. వాగ్దానాలు చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు అందరూ కూడా అభివృద్ధి పదంలో మీ గ్రామాలను నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి ఈ నెల 29 తారీఖున. అడిగారంతా 23 కదా. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏది శీతాకాల సమావేశాలు, చలికాల సమావేశాలు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా మొన్న కేసీఆర్ మాట్లాడండి కదా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత మాట్లాడండి కదా. ఆ మాట్లాడిన దానికి కౌంటర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత జల వివాదాలపైన ప్రధానంగా ఏది ఇక కృష్ణా నీళ్ళు ఆగమైపోతున్నాయని చెప్పేసి, తర్వాత ఇక్కడ కృష్ణా నది జలాలు కూడా తెలంగాణకు సరిగా రావడం లేదని చెప్పేసి రకరకాలుగా ఇద్దరి మధ్య ఒక మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఆ మాటల యుద్ధం బయట కాదు చేయాల్సింది, ఇక్కడ చట్టసభల్లో చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి కేసీఆర్ చెప్పిండు, తర్వాత నిజంగా మరి ఈ అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా? అసెంబ్లీ సమావేశంలో నిజంగా దీనిపైన చర్చ జరుగుతుందా? జరిగితే 100% ప్రజలకు మంచే జరుగుతుంది. కానీ మరి వస్తాడా రాడా అనే విషయంపైన సందిగ్ధత ఉన్నది. ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు మొత్తం కూడా రంగం సిద్ధం చేసిండ్రు. దానికి సంబంధించి చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఇట్లుంటే విద్యను బలోపేతం చేయాలి, విద్యను అభివృద్ధి పదంలో నడిపించాలి. పాఠశాల విద్య నుంచి మొత్తం కూడా చిన్నగా ప్రాథమిక పాఠశాల నుంచి ఇంకా అంతకంటే ముందు ప్రీ ప్రైమరీ తర్వాత అంతకంటే ముందు ఇంకా ఏది స్కూల్కు వచ్చే కంటే ముందు కూడా అది 3 ఏళ్ల పిల్లలకు కూడా ప్రీ స్కూల్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 614 మండలాలు ఉంటే 614 మండలాల్లో దాంట్లో ఒక 14 మండలాల్లో మాత్రమే ఎంఈఓలు ఉన్నారు, మండల విద్యాధికారి. మరి ఇంకా 600 మండలాల్లో లేరా అంటే ఉన్నారు. ఇన్ఛార్జ్ ఒక స్కూల్కు హెడ్ మాస్టర్గా ఉంటాడు. తర్వాత ఆయన్నే 1, 2, 3 స్కూల్లో కూడా ఉంటాడు కొంతమంది. అయితే ఆయన్నే మళ్ళా ఏది మండల విద్యాధికారిగా అంటే ఎంఈఓగా కూడా కొనసాగుతున్నాడు. 20 ఏళ్ళ నుంచి 2005 నుంచి 2025 దాకా 20 ఏళ్ళ నుంచి వాళ్ళకు ప్రమోషన్లు లేవు. ఇప్పుడు ఎంఈఓలలో డిప్యూటీ ఈఓలు కావాలి, వాళ్ళు లేరు. తర్వాత ఎవరైతే సీనియర్ టీచర్లు ఉంటారో, స్కూల్ అసిస్టెంట్లు కానీ తర్వాత కొంతమంది సీనియర్ టీచర్లు ఉంటారో వాళ్ళకు పదోన్నతులు లేక వాళ్ళు ఎంఈఓలుగా కానీ తర్వాత హెడ్ మాస్టర్లుగా కానీ కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు విద్యాధికారులు లేకుండా, మండల స్థాయిలో విద్యాధికారులు లేకుండా ఇన్ఛార్జ్ విద్యాధికారులతోటి మరి కాలం నెట్టుకొస్తే ఎట్లయితుంది లెక్క? విద్య అద్భుతంగా అభివృద్ధి చెందుతుందా? ఇక్కడ ప్రైవేటు పాఠశాలల ఘోరాలు, ప్రైవేటు పాఠశాలలు చేస్తున్నటువంటి లంగ కథలు ఇవన్నిటిని కూడా అదుపు చేయాల్సింది ఎవరు? మరి అక్కడ ఎంఈఓ ఉంటే అటువంటి అవకాశం ఉంటుంది, కొంతవరకు దాన్ని కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కూడా మంచిగా నడుస్తున్నాయా నడుస్తలేదా అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ఛార్జ్ ఎంఈఓకు తర్వాత రెగ్యులర్ ఎంఈఓకు తేడా అయిందని చెప్పేసి కొంతమంది అడగవచ్చు. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎంఈఓ ఏం చేస్తాడు? ఆయన ఒక స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉంటాడు, హై స్కూల్కి.
హై స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉండి ఆ కార్యక్రమాలన్నీ చూసుకోవాలి, వాళ్ళకు అసలు యాక్చువల్ స్కూల్ ఎట్లా నడుస్తుంది, అడ్మినిస్ట్రేషన్ ఏంది, ఆ టీచర్లు ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, అవన్నీ ఆయనకు అన్నీ కూడా పనులు ఉంటాయి. ఈయనకు అదనంగా ఎంఈఓ బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా ఈయన పర్యవేక్షించాలి. ఇక్కడ స్కూల్ చూసుకోవాలన్నా లేకపోతే మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక పాఠశాలను చూసుకోవాలన్నా అంటే గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ ఎంఈఓలకి సంబంధించి ఈ ప్రమోషన్లు ఏవైతున్నాయో ఆ ప్రమోషన్ల కథ ఏందో చూస్తే డెఫినెట్గా అందరికీ కూడా మంచి జరుగుతుంది. విద్యాధికారులు ఉండడం ద్వారా విద్యను బలోపేతం చేసినట్టయితే తర్వాత ఈ ప్రైవేటు పాఠశాలల కట్టడి కోసం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకుంటే మంచిగా జరుగుతుంది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ప్రధాన వార్త 29 నుంచి అసెంబ్లీ కృష్ణా గోదావరి జలాలపై సమగ్ర చర్చ. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్, అంటే గ్యారంటా లేదా అని చెప్పి తెలియదు, అందుకని మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు. 3 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీ మహానగర విస్తరణపై ఆర్డినెన్స్ అని చెప్పేసి కూడా క్వశ్చన్ మార్క్ ఇస్తూ ఉన్నారు. అంటే అసలు యాక్చువల్గా ఇది జిహెచ్ఎంసీ పరిధిలోకి మొత్తం కూడా ఒక 27 మున్సిపాలిటీలు కలిపేసిండ్రు, పక్కకున్నాయి. తర్వాత కార్పొరేషన్లు అవన్నీ కూడా కలిపేసిండ్రు. కలిపేసిన తర్వాత మరి పెద్దగా అయిపోయింది. 150 కార్పొరేటర్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఇప్పుడు 300 కార్పొరేటర్లకు వచ్చింది లెక్క. మరి 300 కార్పొరేటర్లకు సంబంధించి ఒకరినే మేయర్ని పెడదామా, లేకపోతే ఏం చేద్దాము, ఏం కథ, కార్పొరేషన్లు ఒకటే ఏర్పాటు చేద్దామా, లేకపోతే ఎన్ని ఏర్పాటు చేద్దామని అనుకున్నప్పుడు చర్చ జరుగుతూ ఉందంట. దానికి సంబంధించి 3 ఏర్పాటు చేస్తే బాగుంటుంది కార్పొరేషన్లని భావిస్తున్నారంట. దానికి సంబంధించి అంటే క్లారిటీ లేదు, కాకపోతే ఏంటంటే అవకాశం ఉంది అని. ఇక మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కృష్ణా గోదావరి జలాలపై చర్చించేందుకు ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం, ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. ఇటు సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులందరితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మొదట పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించారంటూ మంత్రులను సీఎం అభినందించిందట. ఇక పంచాయతీ ఫలితాల గురించి చర్చించిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి బేసిన్లలో పరిస్థితి, తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన అంశాలపై వివరంగా చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, ఓటర్ల జాబితాలో సవరణలు అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. 70 నుంచి 80 డివిజన్లలో గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, డివిజన్ల పెంపు, వాటిపై వస్తున్న ఫిర్యాదులపైన మంత్రులతో సీఎం సుదీర్ఘంగా మాట్లాడిందట. అయితే విస్తరణ తర్వాత పూర్తయిన తర్వాత మొత్తంగా నగరాన్ని 3 నగరపాలక సంస్థలుగా విభజిస్తే ఎలా ఉంటుందని ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒకటే జిహెచ్ఎంసీ మరొకటే అయితే మళ్ళీ ఎట్లా పెద్దదైతే అతిపెద్ద అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి జనాభా మనం 4 కోట్లు అనుకుంటే, 4 కోట్లు లేదు, 4 కోట్ల కొంచెం తక్కువ ఉంది, 4 కోట్ల జనాభా అనుకుంటే అందులో 2 కోట్ల పైచిలుకు జనాభా ఔటర్ రింగ్ రోడ్ లోపలనే ఉన్నది. అంటే తెలంగాణలో సగం జనాభా కంటే ఎక్కువ జనాభా ఎక్కడుంది అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నది. కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి, చాలా కీలకంగా ఉండాలి కూడా. ఎందుకంటే ఇంతమంది అంటే సగం తెలంగాణ కంటే ఎక్కువ ప్రజలు ఇక్కడనే ఉంటున్నారు. కాబట్టి మరి ఎట్లా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మరి జిహెచ్ఎంసీని మొత్తం ఒకదాని కిందకే తీసుకొస్తే 300 మంది కార్పొరేటర్లు, తర్వాత వ్యవస్థ ఇదంతా కూడా ఎట్లా నడిపిస్తారు, ఏం కథ? ఇప్పుడు 27 మున్సిపాలిటీలు ఉంటే 27 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండే, తర్వాత ఏవి వాటికి సంబంధించి మున్సిపల్ కమిషనర్లు ఉండే. మరి ఎంతమంది కమిషనర్లు పనిచేయాలి, ఏం చేయాలి, అసలు యాక్చువల్గా ఎట్లెట్లుంటుంది లెక్క, దీనిపైన మొత్తం కూడా సమగ్రంగా చర్చిస్తూ ఉన్నారు. అయితే మరి ఎట్లా వేస్తే బాగుంటుందని దానిపైన వచ్చినప్పుడు 3 వేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారంట. ఇంకా క్లారిటీ రాలేదు, వస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ పరిధిని అలాగే ఉంచి కొత్తగా ఏర్పడిన డివిజన్లతో మరో 2 నగరపాలక సంస్థలు ఏర్పడవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సైబరాబాద్ పేరుతో వీటిలో ఒకటి ఉండవచ్చని చెప్పేసి, ఇప్పుడు సైబరాబాద్ అంటున్నాం కదా, సిటీ సరౌండింగ్లో ఉన్నదంతా కూడా సైబరాబాద్. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా సైబరాబాద్ కిందికి వస్తుంది. హైదరాబాద్ కమిషనరేట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఏది పోలీస్ కమిషనర్కి సంబంధించి సైబరాబాద్ ఉంటుంది. సైబరాబాద్కి ఎక్కడ
అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అంటే దీన్ని ఒక నగరపాలక సంస్థ చేస్తే ఎట్లుంటుందని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారంట. దానిపైన చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద బరాసాయంలోనే డిపిఆర్ వెనక్కి పోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. దేనిపైన? పాలమూరు రంగారెడ్డి పైన. 2023లో బరాసా అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్రం నుంచి వెనక్కి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. ఎన్జీటీ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు తాగునీటి ప్రాజెక్టుగానే చేపడతామని అప్పటి ప్రభుత్వం చెప్పగా 7.25 టీఎంసీలకే పనులు చేయాలని కోర్టు ఆదేశించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 90 టీఎంసీలతో పూర్తి స్థాయిలో పాలమూరును చేపట్టేందుకు చర్యలు తీసుకుంటే ప్రజలను తప్పుదారి పట్టించేలా కేసీఆర్ మాట్లాడిందని, దీనిపైన అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రతిపాదించిందట. దానికి మంత్రులందరూ కూడా ఓకే చెప్పారు. దీంతో 29వ తేదీ నుంచి సమావేశాలు పెట్టి కృష్ణా గోదావరి బేసిన్ల గురించి సమగ్రంగా చర్చించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే 29న అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత 3 రోజులు విరామం ప్రకటించి తిరిగి జనవరి 2 నుంచి సమావేశాలు కొనసాగించాలని కూడా చర్చిస్తున్నట. మరి ఎందుకు విరామం ప్రకటిస్తున్నారంటే మరి ఇలా 31 డిసెంబర్ ఉంటుందేమో. 31 డిసెంబర్ తర్వాత ఇదంతా కూడా ఉంటుంది. కానీ జనవరి 1 ఇదంతా కూడా ఉంటే పబ్లిక్ అంతా వస్తుంటారు, కలుస్తుంటారు, తర్వాత మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కలుస్తారు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు మరి సమావేశాలు ఉంటే వాళ్ళు కలవచ్చే అవకాశం ఉండదు కాబట్టి అట్లా పెట్టిండ్రేమో. మరి మొత్తం మీద చూస్తున్నారంట కృష్ణా గోదావరి జలాలపైన సమగ్ర చర్చ. మరి సమగ్ర చర్చకు కాక వస్తాడా? ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి బరాసా అధినేత కేసీఆర్ వస్తాడా? రావాలనే కోరుకుందాం. ఎందుకంటే నిజంగా వస్తే రసవత్తరంగా నడుస్తుంది చర్చ ఏది కూడా. అంటే సమర్థవంతమైనటువంటి నాయకుడు ప్రతిపక్ష నాయకునిగా ఉంటే, నేతగా ఉంటే డెఫినెట్గా ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి మరి తీసుకొస్తాడా కాక, లేకపోతే మరి ఫామ్ హౌస్లే ఉంటాడా అనేది చూడాలి. ఇక రాష్ట్రపతికి ఆత్మీయ వీడుకోలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వెండి నందిని అందజేస్తూ ఉన్నారు. వీడుకోలు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క వీళ్ళందరూ కూడా రాష్ట్రపతికి వీడుకోలు పలికిండ్రు. ఇక్కడ విడిదికి వచ్చింది కదా. ఎస్ఐఆర్కు సన్నద్ధమట. ఏది? ఓటర్ల సమగ్ర జాబితా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సమగ్ర సర్వేకు సంబంధించి, సవరణకు సంబంధించి మొత్తం రెడీ చేస్తున్నారంట. అయితే ఇప్పటికి ఇంతకుముందు బీహార్లో వేసిండ్రు, తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో, తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. అప్పుడెప్పుడు 2002లో వేసిండ్రు తెలంగాణలో. 2002లో సమగ్ర సవరణ చేసిన అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లను తీసేయడం, కొత్త ఓట్లను చేర్చడం, తర్వాత ఇక్కడ లేకుండా వేరే దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అంటే రకరకాలుగా అట్లా ఉన్నది ఏం కథ, వాళ్ళ పిల్లలు ఉన్నారా లేదా, వారసులు ఉన్నారా లేదా, ఇవన్నీ విషయాలు మొత్తం కూడా తీసుకొని సమగ్ర సవరణ చేసి పొందుపరుస్తారట. దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. మొన్న వచ్చినప్పుడు చెప్పినట్టు ఆయన ముందస్తు ప్రణాళికలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులు 2002 ఓటర్ జాబితాతో 2025 జాబితా మ్యాపింగ్ చేస్తున్నట. అప్పుడు ఎవరు ఉండరు అంటే ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు 2002 అంటే ఇప్పుడు 23 ఏళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు రారు. అంటే 23 ఏళ్ళు ఉన్న వాళ్ళు రారు, ఇంకా అంతకంటే 18 ఏళ్ళ ముందున్న వాళ్ళు కూడా రారు. కాబట్టి మరి ఏం చేస్తారు ఏం కథ అనేది చూస్తున్నట్టు. అట్లా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సర్వేకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ రాష్ట్రంలో వేగవంతంగా కొనసాగుతోంది. 3 దశల్లో తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ఉంటుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి స్పష్టం చేయడంతో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ సర్వేని వేగవంతం చేసిందట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ సర్వే జరిగింది. నాటి ఓటర్ల జాబితాతో పాటు 2025 జాబితాను కూడా అధికారులు బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓలకు అందించారు. దీని ఆధారంగా బిఎల్ఓలు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్ళి పాత జాబితాలోని పేరు ప్రస్తుత జాబితాలో ఉంటే మ్యాపింగ్ చేస్తున్నట. వారి సంతకం వివరాలను సేకరిస్తున్నారు. సంతానం పేర్లు ఓటర్ జాబితాలో ఉంటే వాటిని మ్యాపింగ్ చేస్తున్నట. పాత జాబితాలోని ఓటర్లు చనిపోయినా కొత్త జాబితాలో ఉంటే వారి పేర్లను తొలగిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఏమవుతుంది, పెళ్ళి అవుతుంది. పెళ్ళి కాకముందుకు అమ్మగారింటి కాడ ఉంటుంది ఓటు, పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటి కాడ పోవాలి. ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవి కానీ లేకపోతే కొంతమంది ఊర్లో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు చనిపోతుంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. చనిపోయిన వాళ్ళకు పేర్లు తొలగించడం, తర్వాత కొత్త వాళ్ళని చేర్చడం,
అసలు పాతవి ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూసుకొని క్లారిటీ చేస్తారట. మరి చూడాలి ఇంతవరకు. ఇక బీటెక్లో డిమాండ్ కోర్సులు ఉన్నాయంట. ఆ డిమాండ్ కోర్సులకు ప్రత్యేకంగా మరి మనం చేద్దామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రక్షణ, విమానయాన, బయో ఇన్ఫర్మేటిక్స్ ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తూ ఉంది. ఏది దీంట్లో బీటెక్లో ఏ కోర్సుకి డిమాండ్ ఉంది ఏం కథ. ఇప్పుడు డిమాండ్ ఉన్న కోర్సులే కాకుండా భవిష్యత్తులో డిమాండ్ ఉండబోయేటువంటి కోర్సులు కూడా ఉంటాయి అని చెప్పేసి ఈ విభాగాలను చూస్తున్నట. ఏది రక్షణ విభాగం, విమానయానం, తర్వాత బయో ఇన్ఫర్మేటిక్స్ డిపార్ట్మెంట్లో కూడా చూస్తున్నారట. దానికి సంబంధించి నడుస్తూ ఉంది చర్చ. దేశ విదేశాల్లో ఇప్పటికే డిమాండ్ ఉన్న భవిష్యత్తులో మరింత అధికమయ్యే అవకాశాలున్న ఇంజనీరింగ్, ఇతర కోర్సులను రాష్ట్ర వర్సిటీలు, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యా మండలి భావిస్తుందట. దానివల్ల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఆయా రంగాల్లో నిపుణుల కొరతను తీర్చినట్లవుతుందని అనేది ఆలోచన. మార్కెట్ అవసరాలను తీర్చే ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులను ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచించిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2026-27లో కనీసం ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలల్లో అలాంటి కోర్సులకు శ్రీకారం చుట్టాలని ఆయా వర్సిటీల వీసీలకు దిశానిర్దేశం చేసిందట. మొత్తం మీద బీటెక్లో కొత్త కోర్సులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఉపాధి అవకాశాలు ఎప్పుడైనా కానీ చదువు ఎందుకు చదువుతారంటే మ్యాక్సిమం చెప్తారు, మేము జ్ఞానం కోసం ఇవన్నీ ఓకే. అవన్నిటితో పాటు ప్రధానంగా ఎందుకు చదువుతారంటే ఉపాధి అవకాశాల కోసం చదువుతారు. భూవెట్టని చదువు మాకెందుకని అంటారు. అంటే తెలుగు మీడియం చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయేమో అని చెప్పేసి కొంతమందికి అపోహలు ఉన్నది. దాంతో తెలుగు మీడియం చదువుతలేరు. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేశాలు, గొప్ప శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అందిపుచ్చుకున్న దేశాలు, చైనా భాషల్ని వాళ్ళ భాషల్ని మాట్లాడతారు. తర్వాత ఇక్కడ జపాన్ వాళ్ళు, అటు ఫ్రాన్స్లో వాళ్ళు కూడా ఫ్రెంచ్ మాట్లాడతారు. ఇట్లా ఆయా భాషల్లో మాతృభాషల్లో మాట్లాడుతూ మాతృభాషల్లో విద్యాబోధన కొనసాగిస్తూ తర్వాత వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది భాష అనేటువంటిది భావ వ్యక్తీకరణకు సాధనం మాత్రమే. ఒక భావాన్ని వ్యక్తీకరించాలంటే దానికి సాధనం మాత్రమే భాష, కానీ భాష అనేటువంటిదే జ్ఞానం కాదు. జ్ఞానాన్ని షేర్ చేసుకోవడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లుంటుంది లెక్క. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైతే కోర్సులకు డిమాండ్ ఉండదో, డిమాండ్ ఉండాలంటే ఉపాధి అవకాశాలు ఎక్కువ దేంట్లో ఉన్నాయి, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఆయా రంగాల్లో ప్రత్యేకంగా బీటెక్ కోర్సులు చేయాలని చెప్పేసి భావిస్తున్నారంట ఉన్నత విద్యామండలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు. దానికి సంబంధించి కొత్త కోర్సులు తీసుకురావాలని అనుకుంటున్నారు. భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరణ, ప్రియుడు మరొకరితో కలిసి మహిళా ఘాతుకం. దీన్ని దమ్మడి గుద్దే ఉండే వేస్ట్ ఫెలోని మనిషి ఆలేకపోతే ఇంకేమన్నా. అదే ఒకవేళ భర్త ఇష్టం లేదనుకో, లేక ప్రియుడో బీడో ఉంటే వాంతోనే దావరాదు. ఇప్పుడు ఈయన చంపుడేందుకు ఇట్లా చంపి మళ్ళీ గుండెపోటు లెక్క అని చెప్పేసి ఇట్లా మెత్త పెట్టి చంపేసిందట, దిండు పెట్టి వేస్ట్ ఫెలో. కాదు గింత ఇప్పుడు దిగజారితే ఎట్లా, మనుషుని చంపడం ఎందుకు? పాపం వాడేం పాపం చేసి చనిపోయినటువంటి భర్త మొత్తం అసలు దారుణంగా తయారైపోతుంది మనుషులు. కాబట్టి నైతిక విలువలు అవసరం. చాలామంది ఏమనుకుంటారంటే అసలు యాక్చువల్గా నైతిక విలువలు ఇది తెలుగు అంటే ఎందుకు, ఇదంటే ఎందుకు, నీతి పద్యాలు ఎందుకు, నీతి కథలు ఎందుకు అంటే అమ్మమ్మ తాత తర్వాత నానమ్మ తాతలు ఇవన్నీ ఉన్నప్పుడు నీతి కథలు చెప్తుంటే ఆ నీతి కథలు చెప్తే ఏమవుతుందంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇది మంచి, ఇది చేస్తే చెడు, ఇగో ఇది చేస్తే నష్టము, ఇగో ఇది చేస్తే పాపము అంటే ఇటువంటి అట్లా చిన్నప్పటి నుంచి నేర్పించినప్పుడు తర్వాత వీరుల గాథలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకు పిల్లల్లో ఒక రకమైనటువంటి భావజాలం అట్లా వ్యాప్తి చెందుతుంది. అది పెద్దగా అయిన తర్వాత కూడా అది వస్తుంది. కానీ చాలామంది పిల్లల్ని పట్టించుకుంటలేరు. ఇక స్కూల్కు వాడు పోతాడా పోడా ఇక వాళ్ళకి తెలియదు, తర్వాత వాడు ఎటు పోతాడో తెలియదు. వీళ్ళ పని మీద వీళ్ళు పోతారు. మేము సంపాదిస్తున్నాము, మొత్తం ఇది చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటారు. మీ సంపాదన పక్కకు ఫస్ట్ ఆ పిల్లల్ని చక్కగా చూసుకుంటే మంచిగా ఉంటుంది. అది లేకపోతే మేమేదో సంపాదిస్తున్నాం, మేమేదో చేస్తున్నాం, మేమేదో ఉద్ధరిస్తున్నాం అనుకుంటారు. లాస్ట్కి వస్తే పిల్లలు ఆగమైతే వాళ్ళ లైఫ్లో ఆగమవుతాయి, కథం మీరే బాధపడతారు. కాబట్టి పిల్లల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. పిల్లల్ని సక్రమంగా పెంచాల్సిన అవసరం ఉన్నది. మగ పిల్లగాడు కాదులే ఏం కాదులే అని చెప్పేసి అనుకుంటే లాస్ట్కి వస్తే ఏదో తీసుకొస్తాడు, వీడు పోయి జైల్లో పడతాడు. అరే చెప్తే మంచిగా ఉండే కదా మగ పిల్లగాడికి అని అనుకుంటారు.
కాబట్టి మగపిల్లగాడైనా ఆడపిల్ల అయినా ఎవరైనా కానీ ఒక పద్ధతి ప్రకారం గారాభంగా పెంచినామండి. మేము చాలామంది ఏం పని చెప్పమండి, ఏం పని చెప్పకపోతే వాడు ఎందుకు పని రాకుండా పోతాడు. పని చెప్పాలి వానికి. గారాభంగా పెంచడం కాదు, గౌరవంగా పెంచడం నేర్పియాలి. ఎట్లా గౌరవంగా ఉండాలి, ఎట్లా పద్ధతిగా ఉండాలి, ఎట్లా సమాజంలో ఉండాలనే విషయాలు మనం నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత విద్యలో కూడా ఇది ఉండాలి. నైతికతకు సంబంధించినటువంటి అంశాలు ఉండాలి. అక్కడ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బీటెక్లో అయితే అసలు యాక్చువల్గా ఇది చదివేలేదు. ఇది లాంగ్వేజెస్ తీసి పడేసిండు. ఇంకొక ప్రొఫెసర్ పాపం ఆయన ఏది ఇక్కడ బాసరా త్రిబుల్ ఇది తెలుగును ప్రవేశపెట్టాను. అంటే దీని ద్వారా ఏంటంటే అసలు యాక్చువల్గా ఇది ఏమవుతుంది అని చిన్న విషయాలు అనిపిస్తుంది, కానీ చాలా డేంజర్. ఇటువంటి మనస్తత్వాలు ఏంటది, భర్తను వచ్చి చంపేసిందట వేస్ట్ ఫెలో. నీకు ఇష్టం లేకపోతే వదిలేసి పో, నీ సావు నువ్వు సావు, చంపుడెందుకు ఇట్లా? పూడికతీత పేరుతో ఇసుక దోపిడీ, దాని కూడా తలగబెట్టాలి. నిజంగా చట్టాలు అట్లా ఉండాలి. పూడికతీత పేరుతో ఇసుక దోపిడీ తగదు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ అంటున్నాడు. ఇక గోవింద 50 కిలోల బంగారం మాయం చేసినట చూసుకో. ఎప్పుడు వైసీపీ హయాంలో, ఎక్కడ ఏపీలో అంటే తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిది 50 కిలోల బంగారం కథమైందట లెక్క. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో మాయాజాలం చేసినట. విమాన గోపురం కట్టించేస్తే ఎన్ని కిలోల బంగారం అవుతుందంటే ఓకే 200 కిలోలు 300 కిలోలు అవుతుందంటే అలా 50 కిలోలు కథం చేసినట. అట్లా వైకాపా పాలనలో మరో కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరుపుతున్నారట. మీరు ఎందుకు కథ ఎందు వెళ్తుంది ఏం కథ చూడాలి. ఇక పల్లెల్లో కొత్త పాలక వర్గాలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం నిన్న జరిగింది. అంగరంగ వైభవంగా కొంతమంది చేసిండ్రు, కొంతమంది సింపుల్గా చేసిండ్రు, కొంతమంది పాత మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పిండ్రు. ఇట్లా రకరకాలుగా జరిగింది. మా ఊర్లో కూడా అయినట్టుంది. కొత్తగా ఎన్నికైన 12,702 మంది సర్పంచులు, 12,702 మంది ఉప సర్పంచులు, 1,11,803 మంది వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు చేపట్టారు. మండల పరిషత్ అధికారులు, గ్రామ కార్యదర్శులు వారితో ప్రమాణం చేయించారు. పలు చోట్ల అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ర్యాలీలు, ఊరేగింపులు జరిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన బయట ఉంటారు తీసుకురమ్మని చెప్పాలి. ఇవో ర్యాలీలు, ఊరేగింపులు జరిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వేరువేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో సహకరిస్తామని సీతక్క పేర్కొన్నారు. ఇక గ్రామాల్లో ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యత స్థానిక పాలకవర్గాలదేనని, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాజనరసింహ సూచించారు. ఇక కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం మొదటి సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకుందట. అదేది 2వ పేజీ వస్తుంది, ఇది 2nd పేజీ రావాలంటే 4th వెళ్ళాల. అయితే ఏం తీసుకున్నారు, ఎన్నికల సమయంలో తాము ఇచ్చినటువంటి హామీలపై తీర్మానాలు చేసింది. ఇకపై గ్రామంలో పిల్లలు పుట్టినా, పెళ్లిళ్ళు చేసుకున్నా గ్రామ పంచాయతీ తరఫున మొక్కలు నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారట. ఎవరు సర్పంచ్. అలాగే ఎవరైనా చనిపోతే బాధితులు కేవలం డప్పులు ఖర్చులు మాత్రమే పెట్టుకోవాలట, మిగతా ఖర్చు అంతా కూడా సర్పంచే పెట్టుకుంటానని హామీ ఇచ్చిందట. ఇప్పుడు కూడా నేను పెట్టుకుంటాను నిన్న ప్రమాణ స్వీకారంలో చెప్పిండు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ఇటు అంబాలబారిపేటలో కొలువు తీరినటువంటి కొత్త పాలకవర్గం గ్రామంలో మద్యం గొలుసు దుకాణాలను, ఇక్కడ చైన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇవి ఉంటాయి కదా బెల్ట్ షాపులు, దుకాణాలను నిషేధిస్తూ తొలి తీర్మానం చేసింది. దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధిస్తామని చెప్పేసి కూడా హెచ్చరించిందట. మొత్తం మీద ఇక్కడ పాలక వర్గాలు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగినాయి. 12,702 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, 1,11,000 మంది 11,803 మంది వార్డు సభ్యులు కూడా ప్రమాణం చేశారు. అయితే ఈ ఊర్లో ఏమైందంట, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు గెలవలేదు, తర్వాత అక్కడ ఏది అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవలేదట. గెలవకపోతే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, తర్వాత ఏదైనా పార్టీకి ఇట్లా మరి మద్దతు ఉందో ఏమో గెలిచిందట. గెలిచి నిన్న ఇది పాలకవర్గము మొత్తం కూడా ప్రమాణ స్వీకారం, తర్వాత ర్యాలీ, తర్వాత ఈ కార్యక్రమంతో ఉంటే
అట్టెట్లయితుంది రాబాయ్ అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు వచ్చి కొడుతున్నారు. తర్వాత పోలీసులకు వీళ్ళకి వత్తాసు పలుకుతున్నారు అని చెప్పేసి కొంతమంది వచ్చిండ్రు. రండి. నమస్తే. నమస్తే. ఏ ఊరన్నా? మాది నల్గొండ జిల్లా గొడకొండ చింతపల్లి మండలం గొడకొండ గ్రామ పంచాయతీ మాది. బీసీ నేత అధికార పార్టీ అండదండలతోటి బీసీ నేత గెలుపుని జీర్ణించుకోలేక ఒక మామూలు ఈ ఖాళీ ఇండిపెండెంట్ అభ్యర్థి అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఓటమి చెందడం జీర్ణించుకోలేక వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్లో విందు ఏర్పాటు చేసుకొని ఓటమిని కూడా విందులాగా ఏర్పాటు చేసుకొని దాంతో మేము ర్యాలీగా ఓడిపోయిన వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. తాగుతున్న బాటిల్ సగం బాటిల్తోటి మందు బాటిల్ రాళ్లతోటి దాడి విజయోత్సవం ముందు నుంచి వెళ్తుంటే ఎందుకు ర్యాలీ తీసుకుంటే విజయోత్సవ ర్యాలీలాగా వెళ్తుంటే ప్రజల్లో కలుద్దామన్న విషయంతో గొడకొండ గ్రామ సర్పంచ్ కలిసి వస్తుంటే మంచి అన్నట్టుగా ఓట్లేసిన కృతజ్ఞత భావంతో వీధుల్లో నుంచి వెళ్తున్న సమయంలో వాళ్ళు అందులో ఎటువంటి పర్మిషన్ లేకుండా గొడకొండ గ్రామం ఊర యాదయ్య గార్డెన్ లో ఫంక్షన్ హాల్లో గొడకొండ గ్రామం మండలం ఏది? చింతపల్లి మండలం నల్గొండ జిల్లా. చింతపల్లి అంటే ఇక్కడ సాయిబాబా టెంపుల్ నాగార్జున సాగర్ హైవేలో ఉండేది. మాల్ అనేది అది 3 జిల్లాల కూడలే అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 2 జిల్లా. అది సమస్య ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. మరి ఎలా జరిగిందో తెలియదు. ఆ ఊర యాదయ్య గార్డెన్ లో విందు ఏర్పాటు ఒకటే. ఇప్పుడు గ్రామంలో మాల్ అంటే రంగారెడ్డి పట్టణంలో మాల్ అంటారు, నల్గొండ జిల్లాలో గొడకొండ గ్రామం అంటారు. వాస్తవంగా అందరికి తెలిసిన విషయం ఏంటంటే మాల్ అనే పట్టణం అనేది తెలుసు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఫంక్షన్ హాల్లో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు విందు చేసుకొని దావతులు చేసుకుంటూ ఆ బాటిల్ పార్టీ చేసుకున్నట పార్టీ చేసుకోకుండా ఇప్పుడు వీళ్ళు వస్తే ఇట్లా ర్యాలీ తీసుకుంటూ వస్తే వీళ్ళ మీద రాళ్ళు తర్వాత బాటిల్ ఇచ్చేసారు. దాంట్లో రక్తాలు మొత్తం ఒకరు దెబ్బ తగిలింది, తల తగిలింది, చేతులు తగిలింది, కాళ్ళకైతే రక్తాలు ఉన్నాయి. అది వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని పత్రికలు కూడా కొన్ని అటువంటి న్యూస్ కూడా మెయిన్ పత్రికలు కూడా రాయలేకపోయాయి. ఇది ఎంత దౌర్జన్యం అంటే నేను కాబోయే మినిస్టర్ని, ఇప్పుడు దేవరకొండల నియోజకవర్గంగా నేను మినిస్టర్ని, మా అండదండలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందులో ఫంక్షన్ హాల్లో ఉన్న వాళ్ళు స్లోగన్ చేసుకుంటా మీరే మా అధికార పార్టీ అధికారం ఉంది, మా గవర్నమెంట్ ఉంది, అన్నట్టుగా బెదిరించుకుంటూ రాళ్లతోటి ఇంత అరాచకం సృష్టించారంటే వీధి రౌడీలా వ్యవహరించారు. ఇది జరిగి అయినా కానీ వెళ్ళాము, దానికి కూడా వెళ్ళాము. మీ దాంట్లోనే సర్పంచ్ కొడుకు పైన కూడా లాఠీ చార్జ్ చేశారు వచ్చి. అతనితో పాటు కార్యకర్తల లాగా ఉన్నది. ఫ్రెండ్స్ మీద మిగతా వాళ్ళు ముందు ప్రజలపైనే 300 మంది 400 మంది వ్యక్తులు ప్రజా పాలన ప్రజల నాయకుడు చాలా లాఠీ. అది ఎందుకు జరిగిందంటే ఇది ఈ లాఠీ చార్జ్ కూడా పోలీస్ వ్యవస్థ ఇవ్వాల్సింది, ఎవరికి భద్రత ఇవ్వాల్సింది ప్రథమ పౌరుడు సర్పంచ్, అందరు పబ్లిక్ ఇవ్వాలి. అలాంటిది ఏంటంటే ఈ ర్యాలీ జరిగినా కూడా సరే ఓటమి బాధలతో ఏదో జరిగింది రేపు చూసుకుందాంలే అన్నట్టుగా అలా మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోయాక అరకిలోమీటర్ దూరం వెళ్ళాక అరగంట తర్వాత ఏం చేశారంటే పోలీసులు వచ్చుకొని రావడంతో ఎటువంటి హెచ్చరిక లేకుండా ఎస్ఐ అనుచరగణము కానిస్టేబుల్ కానీ వీళ్ళంతా ఎట్లా విచ్చలవిడిగా దొరికినట్టు లాఠీలతోటి లాఠీ చార్జ్ చేశారు పిల్లలకి. ఇక్కడ చూడండి కనబడుతుంది మీకు, ఇక్కడ చూడండి రాళ్ళు వెళ్తే తలకు తగిలి ఉంటే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి వాతావరణం ఏం ఫ్యాక్షనిస్టులా, మీరు రాజకీయ నాయకుల ఫ్యాక్షనిస్టులా ఎవరిని తయారు చేస్తున్నారు? ఎలాంటి వ్యక్తులను తయారు చేస్తున్నారు? యువకులనా తయారు చేసేది? మీరు యువకులను రౌడీలను తయారు చేస్తున్నారు, వీధి రౌడీలను తయారు చేస్తున్నారా? సర్పంచ్ గెలిచిన అభ్యర్థి పేరేమో కాశగొని వెంకటయ్య గారు, బీజేపీ మద్దతు తోటి ఇండిపెండెంట్ అభ్యర్థి. కాంగ్రెస్ పచ్చది పైన అత్యధిక మెజారిటీ 837 ఓట్లతోటి గెలవడం జీర్ణించుకోలేకపోవడం. ఈ 2 పార్టీలు కూడా వాళ్ళందరూ ఇద్దరు కలిసి ఉన్నట్టు కూడా సమాచారం అనిపిస్తుంది. ఎమ్మెల్యే బాలునాయక్ గారు, మీరు అసలు యాక్చువల్గా ఈ విషయం చూడండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇక్కడ దేవరకొండ నియోజకవర్గం మీకు ఎంతో మంచి పేరు ఉండదు. మరి ఇప్పుడు ఈ కింద నాయకులు ఎరగొడుతురా లేకపోతే మీరే నిజంగా ఆదేశిస్తురా తెలియదు, కానీ ఇటువంటి చేస్తే మాత్రం 100% చెడ్డ పేరు వస్తుంది, మంచిది కాదు ఇది. ఎందుకంటే సరే ఇప్పుడు మీ పార్టీ మద్దతుదారులు గెలిచిండ్రా లేదా అనేది విషయం పక్కకు పెడితే 800 ఓట్ల పైచిలకు మెజారిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉన్నట్టు లెక్క. మరి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మీ దిక్కు మలుపుకునే ప్రయత్నం చేయడమో లేకపోతే ఆయనకు మంచిగా సహకరించే ప్రయత్నమో చేస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా దాడులు చేస్తాం, తర్వాత పోలీసులు పెట్టేసి లాఠీ చార్జ్ చేస్తాం, ప్రత్యేకంగా వీళ్ళ మీద కేసులు పెడతామంటే అది కరెక్ట్ కాదు. వీళ్ళు ఎత్తున అయితే మరి అట్లా అంటున్నారు.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి జరిగితే మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇక్కడనే కాదు, ఇది దేవరకొండ నియోజకవర్గంలో లేకపోతే ఇక్కడ ఏది చింతపల్లి మండలంలో కాదు, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరిగినా కానీ ఇటువంటిది కరెక్ట్ కాదు. ఇటువంటి మానుకోరు, మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజాదరణతోటి గెలిచినటువంటి అంటే ఇంతకుముందు బీసీ నాయకులు లేడంటాడు. అప్పుడు గతంలో మొత్తం కూడా అగ్రవర్ణాలే మొత్తం కూడా సర్పంచులు ఉంటే వాళ్ళకే ఉంటుండే. ఈసారి ఏదో రిజర్వేషన్ వచ్చేసి బీసీ నాయకునికి వస్తే అవకాశం వస్తే అది దాన్ని జీర్ణించుకోలేక ఇదంతా చేస్తున్నారు అనేటువంటిది వీళ్ళ ఆరోపణ. కాబట్టి బాలనాయక్ గారు అసలు యాక్చువల్గా ఈ విషయం చూడండి. మీరు సరే మీరు మంత్రి అవుతారా, మంత్రి కావాలని చెప్పి కోరుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఒక గిరిజన బిడ్డ కావాలని కోరుకుంటారు. కానీ ఇట్లా దాడులు చేపించేసి భయపెడతా అనుకుంటే మాత్రం ఎవడు భయపడాడు. ఇది కరెక్ట్ కాదు. చూడండి ఒకసారి. సరే నేను మాట్లాడదాం, ఎస్ఐతో మాట్లాడదాం. కమిషనర్ ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చింది మేమే సార్, దాడులు చేసిరని. ఆయన వచ్చి మమ్మల్ని కొట్టింది సార్. ఎవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద కొట్టింది. వాళ్ళేమో వాళ్ళ తాగుతారు, అందరు వచ్చి మమ్మల్ని కొడుతారు సార్. అక్కడ ఎస్ఐ, పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్ అందరు పర్మిషన్ తెచ్చుకున్నాం సార్. వాళ్ళ మేము చింతపల్లి పిఎస్ మాట్లాడదాం, కూర్చోండి. వాళ్ళు ఇటువంటి ఏమంటారంటే పోలీస్ అధికారులు కూడా, ఎందుకంటే బాధితులు ఎవరు ఉంటారు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, ఎక్కువ శాతం కంప్లైంట్ ఇస్తాడు వాళ్ళు బాధపడ్డాడు బాధితుడు. కాబట్టి ఆయన పోయి ఇస్తుంటారు. మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ లేరు సార్. వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ అన్యాయం ఎవరికి జరిగింది మమ్మల్ని కొడుతుంది సార్. వాళ్ళు అక్కడనే ఫంక్షన్ హాల్ వాళ్ళు వాడుకోవాలి కదా సార్. అయితే మేము ర్యాలీ చేస్తుంటే మా మీద లాఠీ చార్జ్ చేయడం అనేది ఎంతవరకు ఆ దాడి జరిగినాక కూడా కంటిన్యూ చేసి ప్రశాంత వాతావరణం ఎందుకు, గ్రామీణులు సంతోష వాతావరణం ఉంది, దీన్ని చెడగొట్టడం ఎందుకు అన్నట్టుగా, సరే రేపు ఉంటే తర్వాత చూసుకుందాంలే, ఇది అన్ని చిన్న విషయం లాగా దాన్ని వదిలిపెట్టేసి ముందుకు వెళుతున్న క్రమంలో పోలీసు వాళ్ళు రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళే, రక్షణ వ్యవస్థ కూర్చోండి. ఓకే, రైట్ అక్కడికి. ఇగో ఇది కొన్ని ఊర్లల్లో పండుగ వాతావరణం ఉంటే కొన్ని ఊర్లల్లో ఇట్లా లొల్లి అవుతుందట, కొట్లాటలు. ఇవి బంద్ చేయాలి, అయిపోయింది. ఇక ఇప్పుడు ఏమంటారంటే ఎలక్షన్స్ అయిపోయాయి, గెలిచే అయిపోయింది కథ. కాబట్టి ఇంకా మళ్ళీ లొల్లి పెట్టుకున్నాడు, ఇంకా వేసుకున్నాడు, ఇది కరెక్ట్ కాదు. ఇక పాత నేరస్తులపై ఏది నజర్, జైళ్ళ నుంచి విడుదలయ్యాక నిఘా కరువైందట. సర్వే సమాచారం నిష్ప్రయోజనంగా మారిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే పాత నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కనీసం పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ నేరాలు చేస్తున్నారట. మళ్ళీ నేరాలు చేసి మళ్ళీ హత్యలు, మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా దొంగతనాలు, రకరకాలుగా బెదిరింపులు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారట. కాబట్టి పాత నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఒక నజరేసి పెట్టండి అని చెప్పేసి ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. గత అక్టోబర్లో నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్య చేసి అనంతరం ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ 2021 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు. చోరీల నుంచి మొదలుకొని హత్యల వరకు మొత్తం 61 కేసుల్లో అతడు ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. రియాజ్ 4 ఏళ్లుగా నేరాలకు పాల్పడుతూనే ఉన్నప్పటికీ అతడిపై నిఘా ఉంచడంలో పోలీసు శాఖ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. 2021 నుంచి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే పోలీసులు గట్టిగా చూసుకొని ఏమున్నా కానీ తీసుకొచ్చి లోపల పడేస్తే ఆ కానిస్టేబుల్ చచ్చిపోయేటోడు కదా పాపం. వాడి మీద చర్యలు తీసుకోవాల్సింది. వాడు ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా రెచ్చిపోతూ ఉంటే కరెక్ట్ కాదు కదా ఇది. ఇప్పుడు రాజకీయ ఆరోపణలతో వెళ్ళి వచ్చిన వాళ్ళు వేరు, ఇప్పుడు తర్వాత నేరస్తులు చేసి వచ్చిన వాళ్ళు తర్వాత ఇక్కడ మర్డర్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే దాన్ని పట్టించుకోకపోతే ఎట్లా అని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది. కాబట్టి పోలీసులు కూడా దీనిపైన ఒక దృష్టి పెట్టి ఉంచండి. తెలిసో తెలియకో చేసిన నేరంలో ఒకసారి జైలుకి వెళ్ళొచ్చినప్పుడే నేరస్తుడిలో మార్పు దిశగా అడుగులు పడాలి. రెండోసారి కానీ నేరానికి పాల్పడి కటకటాల పాలైతే మాత్రం అతడు అంత సులువుగా మారేందుకు అవకాశం ఉండదు. ఇది నేరస్తుల మనస్తత్వం గుర్తెరిగిన పోలీసులు చెప్పే మాట. అందుకే పాత నేరస్తులపై తరచూ నిఘా ఉంచాలని చెప్తారు. ఇందుకు జైళ్ల నుంచి విడుదలైన వారి కదలికలపై ఆయా ఠాణాల పరిధిలోని పోలీసులు ఓ కన్నేయాల్సి ఉంటుంది. గతంలో అయితే జైళ్ల నుంచి విడుదలయ్యే నేరస్తులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించే ఆనవాయితీ ఉండేది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే పాత నేరస్తుల విషయంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహిస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయట. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు పోలీసులను ఇట్లా ఏం చేస్తారంటే రాజకీయ కక్షతో పెట్టిన కేసులు, తర్వాత ఉట్టినే పెట్టే కేసులు వీళ్ళ మీద చేస్తారు తప్ప నిజంగా నేరాలు చేస్తున్నాడు, నిజంగా వాడైతే హత్యలకు పాల్పడుతుండ్రో, నిజంగా వాడు దొంగతనాలకు పాల్పడుతుండో వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. వాడు ధమ్కీలు ఇస్తూ ఉంటాడు, ఆ ధమ్కీలు ఇచ్చేటువంటి పని చేయాలి. ఇక మరో 131 సహకార సంఘాలకు ప్రతిపాదనలంట. మనం చూస్తున్న అతిపెద్ద మార్పు అని చెప్పేసి ఒక ప్రత్యేకత వేసిండ్రు. బాధ్యతాయుతంగా వినియోగిస్తేనే ఫలితాలు, నిపుణుల పనిని ఇది తేలిక చేస్తుంది. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ CEO ఫణి నాగార్జున చెప్తా ఉన్నాడు.
మానవ గమనాన్ని మార్చేసే కొన్ని మార్పులు అప్పుడప్పుడు వస్తుంటాయి. కృత్రిమ మీద ఏఐ కూడా అంతే. ఒక తరం చూస్తున్న అతిపెద్ద మార్పు ఇది. దీన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. రానున్న రోజుల్లో మనం చేసే ప్రతి పనిని ఏఐ ప్రభావితం చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏఐని మంచి కోసం ఉపయోగించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇగో చలేమో మొత్తం చంపేస్తుంది, బాగా చలి పెడుతుంది. ఇక్కడ కేసీఆర్ తర్వాత వర్సెస్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు టీవీలలో వస్తుంటే టీవీలలోకి వెళ్ళి చెక్ వస్తుందట. హీటర్ కాదు టీవీ ఆన్ చేసిన అని చెప్పి అంటుందట. హీటర్ లెక్క వస్తుందట పొగ. అంత గట్టిగా మాట్లాడుతున్నారు. వేడిగా నడిచిందట చర్చ దానికి సంబంధించి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి వెలుగు దినపత్రిక చూద్దాం. 29 నుంచి అసెంబ్లీ నీళ్లపై నిలదీద్దాం. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ అబద్ధాల కూటలు బద్దలు కొడతాం. మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికిప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేవట. ఎందుకంటే టైం తీసుకుంటారు. ఎందుకు? 42% రిజర్వేషన్ల సాధనపై రోడ్ మ్యాప్ సిద్ధం చేశాం. భవిష్యత్తులో జిహెచ్ఎంసీని 2 లేదా 3 కార్పొరేషన్లు చేసుకుందాం. పనుల్లో స్పీడ్ పెంచి ప్రయోజనం పొందాలని ప్రజామోదం పొందాలని చెప్పేసి దిశానిర్దేశం చేసినట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పటికిప్పుడే ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని చెప్పేసి అంటే లేవు, ఉండయి అని చెప్తున్నారు. కారణం ఏంటి అంటే బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో దాన్ని తేల్చిన తర్వాత, లేకపోతే దెబ్బ పడుతుంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వేరు, వ్యక్తిగతంగా తర్వాత ఇవి చూసే ఓట్లేస్తారు. ఇప్పుడు పార్టీని చూసే ఓట్లేసేటువంటి పార్టీ గుర్తులతోటి జరిగేటువంటి ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ, తర్వాత ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు కూడా. కాబట్టి వీటికి సంబంధించి తూచి వ్యవహరిస్తుందంట రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తుంది, చర్చ జరుగుతుంది. కాబట్టి భారీగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం లేట్ చేద్దామని చెప్పేసి అన్నాడంట ముఖ్యమంత్రి. 2 ఏళ్ల ప్రజాపాలనను చూసి ఓర్వలేక కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఇక ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్ళ బండారాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని మంత్రులకు పిలుపునిచ్చారు పెట్టాలని. అయితే సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన గెలుపు, కృష్ణా గోదావరి బేసిన్లో నీటి వాటాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన నష్టంపై చర్చించారు. దీంతో పాటు 300 డివిజన్లలో ఏర్పాటైన మెగా హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీను భవిష్యత్తులో 2 లేదా 3 కార్పొరేషన్లుగా మార్చడం పైన కూడా సీఎం కీలక సంకేతాలు ఇచ్చినట్లుగా సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో బాగా పనిచేశారంటూ మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించాడు. ఎందుకు అభినందించాడు అంటే యాక్చువల్గా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, మీ సంగతి చూస్తే అట్లా అని చెప్పేసి అంటే, లేదా సుశీరా అని చెప్పేసి నమస్తే తెలంగాణ కథను రాసుకొచ్చింది. అందరి మీద సీరియస్ అయ్యాడు, మొత్తం ఏం లేదా ఉట్టినే ఉంది ఎమ్మెల్యేల కథ అని చెప్పేసి. అందుకని మంత్రులు అభినందించినట్టున్నాడు. భవిష్యత్తులో రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం ప్రదర్శించాలని, పార్టీ కేడర్ను సమాయత్తం చేయాలని సూచించారు. కాగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే ఉద్దేశం లేదని, దీనిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేసిండు ముఖ్యమంత్రి. ఇక సంక్షేమం స్పీడప్ చేద్దామని చెప్పేసి కూడా అంటున్నాడంట. సోమవారం హైదరాబాద్లో గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల కరదీపికను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు, ఇటు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరదీపిక చూసుకుంటే తెలుస్తుంది లెక్క, ఏం చేయాలి, ఏం కథ, గ్రామం అంటే ఏంటిది, ఫండ్స్ ఏముంటాయి, ఏం కథ అనేది తెలుస్తుంది. కరదీపిక గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధుల కరదీపిక హ్యాండ్బుక్ అంటారు కదా. ఇక కాకా క్రికెట్ టోర్నమెంట్ షురూ అయింది. మహబూబ్నగర్ జిల్లా ఎంసీఏ గ్రౌండ్స్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ స్టార్ట్ అయింది నిన్న. విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో పోటీలు పెట్టినట. ఇక స్పోర్ట్స్ ఫ్లాగ్ను ఎగరవేసి పోటీలు ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇటు హాజరైన మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, తర్వాత హెచ్సీఏ సభ్యులు వీరందరూ కూడా ఉన్నారు. నిన్న క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించారు. మహబూబ్నగర్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 క్రికెట్ పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి వేదికపై పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తదితరులు. కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. సోమవారం మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణలో ఎంసీఏ గ్రౌండ్స్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్లను విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్,
ఎస్సీఏ మాజీ ప్రెసిడెంట్ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఎస్సీఏ తాత్కాలిక అధ్యక్షుడు దల్జిత్ సింగ్ ప్రారంభించారు. తొలుత వేదికపై కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు స్టేడియంలో ఇవన్నీ కూడా చేసిందట. మొత్తం మీద నిన్న కాకా క్రికెట్ టోర్నమెంటు ప్రారంభమైంది. ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయిందే బీఆర్ఎస్ వాళ్ళు. పాలమూరు ప్రాజెక్టులో 90% పనులు పూర్తయితే 1 ఎకరాకు నీళ్ళెందుకు రాలే? 10 ఏళ్లలో ఎందుకు పాలమూరు పట్టించుకోలే? కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఏ ప్రాజెక్టు సందర్శనకైనా మేము రెడీ. హరీష్ రావు గోబల్స్ రావుగా పేరు మార్చుకో. కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని నిధులన్నీ వాళ్ళకే దారపోశారని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇక సిట్ ముందుకు సోమేష్ అంట మహా దుర్మార్గుడు నాయన నువ్వు అసలు. యాక్చువల్గా గతంలో మనకు సీఎస్గా పనిచేసిండు, చీఫ్ సెక్రటరీ. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో అట్లుంటుంది అన్నమాట లెక్క. కొన్ని అన్ని ఆదేశాలన్నీ కూడా ఇక్కడ నుంచే నడుస్తుంటాయి. ఆగమాగం చేసిండు. ఫోన్ ట్యాపింగ్లో కూడా ఉన్నాడు మనోడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా ఉన్నాడు. మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు. రివ్యూ కమిటీ ఫోన్ నెంబర్ల ఆధారంగా ప్రశ్నలట. త్వరలో మరికొంతమంది ఉన్నతాధికారులు నోటీసులు ఇస్తారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్రు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారించింది. ఈ కేసులో సాక్షులుగా వాళ్ళు చేస్తున్నట. మరి ఏం చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు మాత్రం గట్టిగా వేయాలి లెక్క. భారత హిందూ దేశం, దానికి రాజ్యాంగం ఆమోదం అక్కర్లేదని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంటున్నాడు. ఇక కేసీఆర్ స్టేట్స్మన్గా మాట్లాడితే రేవంత్ చీఫ్గా మాట్లాడిండు. నిధులు తేవడంలో మీ అనుభవం ఏమైంది అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. వాటాలు పంచుకోవడంలోనే ఎక్స్పీరియన్స్ ఉన్నదా? ఫార్మా సిటీ విలువేంటో కేసీఆర్ చెప్పారు. ఇక్కడ కాళేశ్వరం కూలిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ప్రజలే కేసీఆర్ తోలు తీస్తారు. ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ప్రజలకే ఉన్నదని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటుండు. తోలు తీసే అంశాన్ని ఏవి ఉన్నా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్. ఇక 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయాలని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇటు ఏపీకి నిధులు తరలిపోతున్నా కేంద్రంపై వివక్ష అని చెప్పేసి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేని మంత్రి వాకిటి శ్రీహరి. కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేక మాపై ఏడుపెందుకని చెప్పేసి మంత్రి సీతక్క వీళ్ళందరూ కూడా నిన్న అడుచుకున్నారు. ఇక స్వదేశంలో చిక్కుకుపోయిన H1B వీసా హోల్డర్లు, ఇది H1B వీసాలతోటి మొత్తం ఆగమని చేస్తుండే అక్కడ ఎవరు అమెరికా అధ్యక్షుడు. వీసా రెన్యువల్ ఇంటర్వ్యూలు లేట్ ఎఫెక్ట్ అంట. వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం భారీ సంఖ్యలో వచ్చిన భారతీయులు అమెరికా సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో ఇంటర్వ్యూలు రీషెడ్యూల్ చేస్తున్నట. ఏడాదిలో లక్ష రూపాయల విలువైన కండోమ్స్ అంట. ₹1,00,000 విలువైన కండోమ్స్ ఆర్డర్ చేసిన చెన్నైకి చెందిన ఒకడే వ్యక్తి అట. ₹1,00,000 కండోమ్స్ ఆర్డర్ చేసినట. ఇక స్విగ్గీ, ఇన్స్టామార్ట్ 2025 నివేదిక వెల్లడించింది. ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ప్యాక్ ఉంటుందట. సెప్టెంబర్లో 24% పెరిగిన కండోమ్ ఆర్డర్లు. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య పీక్ టైం అంట. కండోమ్లు ఎక్కువ వాడుతున్నట. టాప్ గిఫ్ట్ డేస్గా నిలిచిన రక్షాబంధన్, ఫ్రెండ్షిప్ డే రోజు ఈ పెద్ద ప్యాక్ వేసి ఇస్తున్నట కండోమ్లు. ఆగమవుతారని చెప్పేసి ఎయిడ్స్ బీడ్స్ అడమైన రోగాలు వస్తాయని చెప్పేసి ఒకటి. తర్వాత ఇప్పుడు పెళ్లి కాకముందుకే ఇప్పుడు ఈ కార్యక్రమాలు మొదలు పెడతారు. ఇదో పరిశాన్ ఉండదు లెక్క. ఈ ఓయో రూమ్లో వచ్చి ఓయో అంటున్నాయి. ఇప్పుడు అదో కథ నడుస్తుంది. ఒక్కడే వాడు ₹1,00,000 కండోమ్లు కొన్నాడు చూసుకో. ఇక మరి షాప్ పెట్టిండా లేకపోతే వీడియో వాడిండా తెలియదు. మరి తెలియాలి, చూడాలి. ఇండియాలో పొల్యూషన్తో 17 లక్షల మంది చనిపోయారట. 2022 ఏడాదికి సంబంధించి లాన్సెట్ నివేదిక వెల్లడి. బొగ్గు, ఆయిల్ మండించడంతో విపరీతమైన కాలుష్యం వస్తుంది. ఇక సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని చెప్పేసి వెల్లడించారు. అనారోగ్యం పాలు చేస్తున్నాయట. కాక గొప్ప మానవతావాది. రాజకీయం అంటే పదవులే కాదు, ప్రజలను చైతన్యపరచడం అని చెప్పేసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటున్నాడు. అణగారిన వర్గాలకు చదువు, సామాజిక న్యాయం అందించారు. అంబేద్కర్ కాలేజీ మరిన్ని లక్ష్యాలు చేరుకోవాలి. కాకా గురించి వింటుంటే హార్ట్ టచింగ్ కామెంట్గా అనిపించిందని చెప్పేసి అంబేద్కర్ లా కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నిన్న
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడిండు. 29 నుంచి అసెంబ్లీ అంట సార్ అంటే అసెంబ్లీలో ఖబర్దార్ తోలు తీస్తా అని చెప్పేసి అంటున్నారు అని పోయినట. మరి వస్తాడా రాడా కాక అనే దానికి ఒకటి కార్టూన్ వేసినట్టున్నారు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రజల కథనాన్ని అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. నీలా నేను అవసరానికో పార్టీ మారను, రేవంత్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది. కేసీఆర్ స్టేట్మెంట్ల రేవంత్ స్ట్రీట్ రౌడీలా మాట్లాడారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దు. బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు డిపిఆర్ వెనక్కు వచ్చిందని ఉత్తమ ఆరోపణల శుద్ధ అబద్ధం. 40 టీఎంసీలకే ఒప్పుకుంటూ మీరే లేఖ రాశారని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. నీళ్లు నిజాలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎజెండా ఖరారు చేసిరట. నీటి కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులపైనే చర్చ. ఇక బీఆర్ఎస్ అబద్ధాలను అసెంబ్లీ వేదికగా తిప్పి కొడదాం. ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగిందట నీటి విషయంలో. పట్టిసీమను ప్రశంసిస్తూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం. ఆ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిందే. దీనిపై అసెంబ్లీలోనే సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పెండింగ్ తర్వాత ఏపీ అక్రమ ప్రాజెక్టులపై మన కృషిని వివరిద్దాం. పరిషత్తు ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపైన చర్చనంట. మంత్రులతో సీఎం రేవంత్ భేటీలో నిర్ణయం తీసుకున్నాడు. ఇక 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఫలితాలపై మంత్రులకు రేవంత్ అభినందనలు. పరిషత్తులోనూ ఇవే ఫలితాలు సాధించాలని చెప్పేసి అంటున్నాడు. పరిషత్ అంటే ఇవే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి కదా. ఆంధ్రోళకు అమ్ముడు పోయింది బీఆర్ఎస్ఏ. నీళ్లు అమ్ముకున్నారు, కాంట్రాక్టులు కట్టబెట్టారు. హరీష్ రావు, గోబల్స్ రావు మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. కేసీఆర్పై మంత్రులు ఫైర్ అయినరు. మీలా గాల్లో మేడలు కట్టామని చెప్పేసి శ్రీధర్ బాబు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని చెప్పేసి జూపల్లి కృష్ణారావు, ప్రజలు బీఆర్ఎస్ తోలు తీశారని చెప్పేసి పొన్నం ప్రభాకర్, ముందు నీ బిడ్డ సంగతి చూసుకో అని చెప్పేసి వాకిటి శ్రీహరి, విపక్ష నేతగా బాధ్యత మరిచావని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హరీష్ వన్నీ కేసీఆర్ మాటలే అని చెప్పేసి ఎంపీ చామల, పార్టీని నడపడంలో కేటీఆర్ హరీష్ రావు విఫలమని చెప్పేసి బల్మూరి వెంకట్. ఇప్పుడు అందరూ ఆరోపణలు చేసుకుంటారు కానీ ప్రజలు ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి చర్చించాల్సిన అవసరం ఉన్నది కదా. వాటి గురించి మాట్లాడారు వీళ్ళు ఎవరు కూడా. మళ్ళీ 100% ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్కి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతా అంటారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక ఒకవేళ అట్లా పెట్టకపోతే పని చేస్తారు పబ్లిక్. జోరుగా హుషారుగా అవుటర్కు అంటే అవుటర్ రింగ్ రోడ్ పోవాలంటే మళ్ళీ మొత్తం గలీల నుంచి ఇట్లా మెల్లగా వెళ్ళాలంటే అవసరం లేకుండా 2 కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట. హైదరాబాద్ మధ్య నుంచి అవుటర్కు మరో 2 ఎలివేటెడ్ కారిడార్లు. షేక్పేట నాలా నుంచి గండిపేటలోని సిబిఐటి వరకు ఒకటంట. బంజారాయిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు మరో కారిడార్. ఎందుకంటే బాగా సంపన్నులు ఉంటారు కాబట్టి, ఎందుకంటే బాగా అంటే సెలబ్రిటీలు అంటే ఇక్కడే ఉంటారు కదా. రహదారులను విస్తరించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు వేసింది. ఇప్పటికే హైదరాబాద్ నాగ్పూర్ మార్గంలో ప్యారడైజ్ శామిరిపేట రూట్లో కారిడార్ నిర్మాణాలు పనులు జరుగుతూ ఉన్నాయి. రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వే ఒకే గొడుగు కిందకు. భూ పరిపాలన విభాగాన్ని బలోపేతం చేస్తాం. ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందిస్తాం. కొత్త తహసీల్దార్ కార్యాలయాన్ని ఒకేలా ఉండాలి. రెవెన్యూ శాఖపై సమీక్షలో మంత్రి పొంగులేటి మాట్లాడినట. సీసీఎల్ఏనా మీ సొంత ఆఫీసా? యూనియన్ నేతల ఫోటోలతో ఆఫీసును నింపేయడంపై పొంగులేటి అసహనం వ్యక్తం చేసిండు. సీసీఎల్ఏ ఆఫీసు ఆకస్మిక తనిఖీ. జనవరిలో మళ్ళీ వస్తా, ఆ లోపు శుభ్రం చేయండి, లేదంటే ఉపేక్షించబోనంటూ అధికారులకు మంత్రి వార్నింగ్ ఇచ్చిండట. సీసీఎల్ఏ కథ. ఆస్తి పన్ను వడ్డీపై 90% రాయితీ అంట. వన్ టైం స్కీమ్ ప్రకటించిన మున్సిపల్ శాఖ విస్తరించిన జిహెచ్ఎంసీ పరిధిలో వర్తిస్తుందట. 90% రాయితీ ఇస్తున్నట. మరి కట్టుకోరు ఎవరైనా ఉంటే ఆస్తి పన్ను ఉంటే. బాగానే ఉంటుంది మరి. 90% డిస్కౌంట్ చేస్తున్నట్టు. మరి ఈ దశలో జోక్యం చేసుకోలేం. ఇక జిహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం. విస్తరణకు మార్గం సుగమమైంది. అంటే జిహెచ్ఎంసీని ఇట్లా విస్తరించి 300 డివిజన్లు వేయడం, తర్వాత ఇదంతా వేయడం ఎట్లా అని చెప్పేసి కరెక్ట్ కాదని చెప్పేసి 40 మంది దాకా వెళ్ళినట. ఏడికి? హైకోర్టుకు పోయి ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటే ఈ టైంలో మేము నిర్ణయం తీసుకోలేమని చెప్పేసి చెప్పిందంట హైకోర్టు. కార్పొరేషన్గా హైదరాబాద్ మెట్రో త్వరలో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ నిధులు సంస్థకే అప్పగింత. ఇక ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తరహాలో 2వ దశకు భూసేకరణ అవసరం తక్కువే. ఇక
ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లోనే 70% సేకరణ, మిగతా చోట్ల 30% సరిపోతుంది అంటుంది హెచ్ఏఎంఎల్. ఇక వైద్య విద్యతో ఎన్ఎంసీ వ్యాపారం అంట. ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్. రిజిస్ట్రేషన్ ఫీజులు రెట్టింపు, ప్రాసెసింగ్ ఫీజుకు తొలిసారి స్లాబులు పెట్టిందట. ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఫీజులు భారం, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది జాతీయ విద్యా కమిషన్. ఇక స్టార్లింక్ ఉపగ్రహాలకు రష్యా గండం అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తోటి ఒక వార్త వేసింది ఆంధ్రజ్యోతి. వాటిని లక్ష్యంగా చేసుకొని కొత్త ఆయుధాలు తయారు చేస్తున్నట. ఉపగ్రహాలు ఉన్న కక్షలోకి మిల్లీమీటర్ సైజులో పెల్లెట్లను ప్రయోగించడం ద్వారా ధ్వంసం చేసే ప్రణాళికనట. మిల్లీమీటర్ల బబ్బబ్బబ్బా. నాటో నిఘా వర్గాలు ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ కథనం వేసింది. 17వ ఓ శాటిలైట్తో సంబంధాలు తెగాయని చెప్పేసి స్టార్లింక్ అంటుంది. నియంత్రణ కోల్పోయి భూమి వైపు వస్తున్న ఉపగ్రహం. దీని వెనుక రష్యానే ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుందంట. ఉపగ్రహాలపై పెల్లెట్ల దాడితో రష్యా, చైనా శాటిలైట్లకు ప్రమాదమే అని చెప్తున్నారు నిపుణులు. మిల్లీమీటర్లు ఉంటుందంట, పోయి కొట్టేసి కథం. ఇక చాలా డేంజర్. 365 కోట్ల రూపాయల ఉపకార వేతన బకాయిలు విడుదల చేసిండ్రు. ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్. ఆర్థిక ఇబ్బందులున్నా విద్యపై రాజీ లేదు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. ఏషియన్లు మంచిగా ఉండదు కానీ పూర్తి స్థాయిలో విడుదల చేయండి, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, తర్వాత ఈ స్కాలర్షిప్లు కానీ. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా రాధారాణి బాధ్యతలు స్వీకరించింది నిన్న. మేము వస్తాం పద సర్కార్ దవాఖానకు. నిజంగా కూడా మంచి పని చేస్తూ ఉన్నారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు. ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఐఏఎస్లు. తాజాగా ఐఏఎస్ అధికారి గౌతమ్ సతీమణికి గాంధీ ఆసుపత్రిలో ప్రసవం చేయించినట. చూసుకో, డెలివరీ అక్కడ గాంధీ హాస్పిటల్లో వేయించినట ఒక ఐఏఎస్ ఆఫీసర్. గతంలో పెద్దపల్లి కొత్తగూడెం కలెక్టర్ల భార్యలు కూడా డెలివరీకి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చిరట. సర్కారు దవాఖానలోనే సర్జరీ చేయించుకున్న కరీంనగర్ కలెక్టర్. కాబట్టి ఇట్లా చేయాలి అసలు. యాక్చువల్గా ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ పిల్లలని లేకపోతే వాళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవన్నీ కూడా చేయిస్తే ఏమవుతుందంటే ప్రభుత్వ ఆసుపత్రులు కొంతవరకు ఒక భయంతోటో భక్తితోటో పనిచేస్తాయి. స్కూళ్ళు కూడా కాలేజీలు కూడా ఈ ఆఫీసర్లు కానీ లేకపోతే ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో చదివిస్తే అవి కూడా బలోపేతం అయితే ఆటోమేటిక్గా. ఎందుకంటే వీళ్ళందరూ వస్తుంటే ఎట్లుంటుంది. ఇప్పుడు కలెక్టర్ వల్ల సతీమణికి అక్కడ ప్రసవం జరుగుతుందంటే జాగ్రత్తగా చూసుకుంటారు ఆటోమేటిక్గా. అట్లా ఏమవుతుంది, అలర్ట్గా ఉంటారు డాక్టర్లు కూడా. దాంతో మంచి జరుగుతుంది. ఇక కార్పొరేషన్గా హైదరాబాద్ మెట్రో త్వరలో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ విధులు సంస్థకి అప్పగింత. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తరహాలో 2వ దశకు భూసేకరణ అవసరం తక్కువేనట. ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో 70% సేకరణ, మిగతా చోట్ల 30% సరిపోతుందని చెప్పేసి హెచ్ఏఎంఎల్ అంటుంది. ఇది 3 రంగుల పంచాయతీ అట. చూసుకో, ఇక పల్లెపాలన షురు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. ప్రజాప్రతినిధులకు సీతక్క శుభాకాంక్షలు చెప్పింది. ఒక దగ్గర సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే 3 రంగులు వేసిండు. 3 రంగులు అట్టెట్లు వేస్తామని చెప్పేసి అడిగితే లేదు ఇది జాతీయ జెండా రంగు అని చెప్తున్నట. కొంతమంది బీఆర్ఎస్ రంగు వేస్తున్నట, ఏది గులాబీ రంగు వేస్తున్నట. ఇట్లా ఏది గ్రామ పంచాయతీ ఆఫీస్కి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రజల కథనాలు అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సెషన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత పిఎస్ఈఎస్, మున్సిపల్ ఎన్నికలపై చర్చించే ఛాన్స్ ఉందట. బీసీలకు 42% రిజర్వేషన్ పైన డిస్కషన్. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీసీ బిల్లుల ఆమోదం పొందేలా ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నట. ఆ పని చేయండి. నిన్న మంత్రులతో సీఎం సమావేశం 3 గంటల పాటు కొనసాగింది మంత్రాలు. బీసీ మాటేది. 2 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్ వచ్చిండు. బీసీ రిజర్వేషన్ల దగాపై ప్రస్తావన కరువు. మరి మాట్లాడాలి కదా, మెజారిటీ పీపుల్ కదా. నీళ్ళ గురించి మాట్లాడడానికి ఓకే, కానీ బీసీల గురించి మాట్లాడడానికి నోరు వస్తలేదన్నమాట లెక్క. ఎవరికి ఉన్నటువంటి నాయకులకు కేసీఆర్ మాట్లాడాలి కదా.
బీసీ పైన స్టాండ్ ఏందో చెప్పాలి కదా. ఆత్మగౌరవ ఉద్యమాన్ని పట్టించుకొని కాక దొర నైజాన్ని చాటుకున్న గులాబీ దళపతి. ఇక బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు రిజర్వేషన్లు వద్దా? కేసీఆర్ను ప్రశ్నిస్తున్న బీసీ సంఘాల నాయకులు. ఇట్లున్నది కథ. 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మీడియా ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంలో బీసీ మాట జాడ కానరాలేదు. కాంగ్రెస్ ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల హామీ అమలవ్వకుండా ఆ సామాజిక వర్గాలకు దగా జరుగుతున్నా కేసీఆర్ తన గంటల కొద్ది ప్రసంగంలో ఆ ఊసే ఎత్తకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రాజెక్టుల నీళ్లు, రాజకీయ ఎత్తుగడలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ జనాభాలో సగభాగం కంటే ఎక్కువగా ఉన్నటువంటి బీసీల ఆత్మగౌరవ పోరాటాన్ని కనీసం స్మరించకపోవడం ఆయన దొరనైజాన్ని, బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి లేమిని మరోసారి తేటతెల్లం చేస్తోంది. బీసీలకు రాజ్యాధికారం, రిజర్వేషన్లు దక్కడం ఆయనకు ఇష్టం లేదని, అందుకే బీసీల రిజర్వేషన్లపై స్పందించలేదనేది బీసీ నాయకులు చెప్తున్నటువంటి మాట. వాస్తవానికి కూడా మాట్లాడాలి కదా. రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇయ్యాలని చెప్పేసి అడగాలి కదా. నువ్వు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు అడుగుతారే, నీకు కూడా ఇష్టం లేదన్నట్టు లెక్క. ఇట్లుంటుందన్నట్టు ఎజెండా, లోపల ఎజెండా వేరే ఉంటుంది. భారత్ న్యూజిలాండ్ ట్రేడ్ డీల్. న్యూజిలాండ్ ప్రధానితో మోడీ ఫోన్ సంభాషణ, సంయుక్తంగా వాణిజ్య ఒప్పందం ప్రకటించారు. 2 దేశాల మధ్య ఎక్కువ వాణిజ్యం పెరుగుతుంది. ఆవిష్కరణ, భాగస్వామ్య అవకాశాలకు మెరుగైతాయని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట. మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి హైకోర్టు అంటుంది. జిహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు. ప్రభుత్వం వార్డుల పునర్విభజన గందరగోళంగా చేసిందని పిటిషనర్లు వాదించారు. ఏకపక్షంగా 150 నుంచి 300కు పెంచారని చట్టం ప్రకారమే డీలిమిటేషన్ చేశామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇరుపక్షాల వాదనలు విని కేసును డిస్మిస్ చేసింది కోర్టు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు దూకుడు, మాజీ సీఎస్ల స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. మాజీ ఐపీఎస్ల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. మాజీ జిఏడి సెక్రటరీ రఘునందన్, మాజీ నిఘాధిపతి నవీన్ చంద్ల విచారణ. ఇక ఎస్ఐబి ఓపెన్ ఓఎస్డీలుగా ప్రభాకర్ రావును నియమించడంపై ఐఏఎస్లకు సిట్ ప్రశ్నలు వేసిందట. నిన్న ప్రభాకర్ రావును విచారించిన సిద్దిపేట పోలీసు కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్. ఈ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మొత్తం లోపలేసి మొత్తం ఏం చేసినా పాపం లేదు మనోడిని. ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇంకా ఇటువంటి దొంగల వల్ల మంచి ఆఫీసర్లు కూడా చెడ్డ పేరు వస్తుంది. రేవంత్కు బేసిన్లు కూడా తెలివాయి. బేసిన్లు కూడా తెలివాయట. ఏ ప్రాజెక్టుకు ఏ బేసిన్లు ఉందో చెప్పలేడు. కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే కాంగ్రెస్. ఏపీతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేస్తుండు. గోదావరిలో 500 టీఎంసీలు చాలని ఎట్లా అంటారు. ఇప్పుడు మీ మామ చెప్పిండు కానీ హరీష్ అన్న 811 టీఎంసీలు కృష్ణా జలాలుంటే అందులో 299 టీఎంసీలే చాలు తెలంగాణకు, 512 టీఎంసీలు మీరే ఎత్తుకపోరని చెప్పేసి మీ మామనే రాసిచ్చిండుగా లెటర్. దాని గురించి కూడా మాట్లాడు. బేసిన్లు తెలియడానికి నీకు తెలుస్తుంది బేసిన్. ఎందుకంటే నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా వేసి భారీగానే వేసేసినావు అనేటువంటి అవి కూడా ఉన్నది కాబట్టి తెలుస్తాయి నీకు, కాదనం. కానీ అప్పుడు మరి మీ మామ చేసినటువంటి తప్పును కూడా మంచిగా బయటకు చెప్తే మంచిగా ఉంటుంది. కేసీఆర్ ఆర్థిక అరాచకం చేసిండు అనడం సరికాదు. ఏం చేసిండు? ఎందుకంటే నువ్వు కూడా ఉన్నావు కాబట్టి చెప్పవట్లా. హరీష్ అన్న ఇట్లా చెప్తున్నాడు అనమాట లెక్క. ఒకే గొడుగు కిందకు 3 శాఖలు, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, సర్వే శాఖలు తీసుకురావాలని చెప్పేసి ఒకే ప్లాట్ఫామ్లోకి 3 శాఖలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందంట. త్వరలోనే భూభారతి పోర్టల్తో అనుసంధానం, సీసీఎల్ఏ ఆధునీకరణకు నిర్ణయం. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. నిన్న పోయి వచ్చినట అక్కడ సీసీఎల్ఏలో పెద్ద మొత్తం ఫ్లెక్సీలు అంత పెద్ద కథ నడుస్తుందట. సీసీఎల్ఏలో మాయాజాలం నడిపినటువంటి గతంలో ఏది సీసీఎల్ఏకి ఉంటే మళ్ళీ నవీన్ మిట్టన్లే చాలా రోజులు కొనసాగించారు. కారణం ఏంటంటే మొత్తం అంతా ఎక్కడిదక్కడ సెటప్ అయిపోయింది అనమాట లెక్క. మరి ఇప్పటి వరకు మీరు ఏం చేస్తారు, ఏం కథనే చూడాలి దీని మీద ప్రత్యేకంగా. ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ప్రజలు మా కార్యాలయాలకు, శాఖలకు వచ్చి ప్రత్యక్షంగా చూసి అర్థం చేసుకోవాలి. కుల వ్యవస్థ హిందుత్వానికి లక్షణం కాదు. భారత్ ఎప్పటికీ హిందూ దేశమే. రాజ్యాంగ ఆమోదం అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంటా ఉన్నాడు. మొత్తం మీద అది వ్యతిరేకం ముస్లింలకు కాదని చెప్పేసి అంటున్నాడు. మరి
బంగ్లాలో చేదాడుతున్న పరిస్థితులు, మరో స్టూడెంట్ లీడర్ కాల్చివేతనట. ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్న కొడుకులు అసలు యాక్చువల్గా. బంగ్లాదేశ్లో కూడా భారత్లో భాగంగా ఉండే స్వాతంత్రానికి ముందు. బెంగాల్ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 1905వ సంవత్సరంలో బెంగాల్ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు బంకిం చంద్ర చటర్జీ తర్వాత ఇది ఈ వందే మాతరం అంటే గీతం అప్పటికే రాసిండ్రు. ఆ గీతం బాగా వెలుగులోకి వచ్చింది, వందే మాతరం గీతం. వందే మాతరం ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే అప్పుడు పశ్చిమ బెంగాల్, ఇప్పుడు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ తర్వాత ఈ బంగ్లాదేశ్ కలిసే ఉండే. ఈ కలిసే ఉన్నటువంటి ఈ దేశాన్ని అంటే భారతదేశంలో భాగమైనటువంటి బంగ్లాదేశ్ను తర్వాత విడగొట్టిండ్రు. ఏది బెంగాల్ విభజన పేరుతోటి. ఇక్కడ ముస్లింలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి తర్వాత ప్రత్యేకంగా ముస్లింలకు ఒకటి ఉండాలని చెప్పేసి ఈ అది బంగ్లాదేశ్ను విడగొట్టిండ్రు. విడగొట్టిన తర్వాత ఇది పాకిస్తాన్లో భాగంగా ఉండే. మళ్ళా స్వాతంత్రం వచ్చినప్పటికీ వచ్చిన తర్వాత పాకిస్తాన్లో పశ్చిమ పాకిస్తాన్గా పిలువబడేది బంగ్లాదేశ్. దాంతో ఏమైంది, బంగ్లాదేశ్ ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి ఒక ఉద్యమం తీసుకొచ్చిండ్రు. అయితే ఉద్యమం తీసుకొస్తే అప్పుడు భారత్కు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇల్లు బంగ్లాదేశీయులు ఎవరైతే కొట్లాడుతున్నారో ప్రత్యేక దేశం కావాలని కొట్లాడుతున్నారో ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్ చేసి ఆ దేశం ఏర్పాటుకు కూడా మనం సహకారం అందించినాం. తర్వాత చాలాసార్లు అతివృష్టి అనావృష్టి చాలాసార్లు వాళ్ళకు ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆర్థిక సాయం చేసినాం. చాలా ధాన్యాన్ని, వేల లక్షల టన్నుల ధాన్యాన్ని పంపించినాం. ఇవన్నీ చేస్తే నియతలైనటువంటి లంగ కొడుకులు ఇట్లా విషయం చెబుతూ ఉన్నారు. మరో స్టూడెంట్ లీడర్ కాల్చివేత, మోతలేబ్ షగ్దర్కు పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్చి చంపిన దుండగులు. నేషనల్ సిటిజన్స్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం నేతగా ఉన్న షక్టర్ మొతలేవ్ మృతితో బంగ్లాలో టెన్షన్ మొదలైందట. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన యువత, రహదారులపై ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు. సోనియా రాహుల్కు ఢిల్లీ హైకోర్టు షాక్ అట. నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ. ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకొని ట్రయల్ కోర్టు తీసుకోలేదట. ట్రయల్ కోర్టులు నిర్ణయంపై ఈడీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈడీ అభ్యర్థులను పరిశీలించి కాంగ్రెస్ నేతలు ఇక రాహుల్ సోనియాకు ఢిల్లీ హైకోర్టులో నోటీసులు జారీ చేసిరట. ప్రజలు ఎప్పుడో బీఆర్ఎస్ను ఫుట్బాల్ ఆడుకుండ్రు. కేటీఆర్తో ఎట్లా ఆడారో రేవంత్కు తెలుసు. గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసింది. ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తీసేయడం దుర్మార్గం. నిజంగా కూడా తీసేయదు అసలు. యాక్చువల్గా బీజేపీ నిర్ణయంలో మాత్రం కరెక్ట్ కాదేమనిపిస్తుంది. మరి ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు కూడా హే రామ్ అని చెప్పేసి రామున్నే స్తుతించినటువంటి, నిత్యం రామున్నే స్తుతించినటువంటి గాంధీ పేరును తీసేస్తున్నారంటే మరి ఇది దారుణం. ఇది రాముని పేరు పెట్టొద్దు అంటలే. రాముని పేరు ఇంకో 100, 200, 300 ఏది ఏమన్నా పథకాలు ఉంటే ఆ పథకాలకు పెట్టుకో, ప్రాబ్లం ఏం లేదు. కొత్త పథకాలకు ఎవరు కూడా వద్దంటలేరు. రాముడు ఆదర్శ పురుషుడు, మహాపురుషుడు, సరే ఓకే, మనం కాదంటలేము దాన్ని. కానీ గాంధీ పేరు ప్రత్యేకంగా తీసేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటిది ఇప్పుడు వాదన వినిపిస్తూ ఉంది. రాష్ట్ర మంత్రి సీతక్క ఫైర్ అయిందట దీని మీద, ఈ విషయం మీద. ఇక్కడ ట్యాపింగ్ కేసు నడుస్తూ ఉంది. ఇంతవరకు తీసుకొస్తారు ఏం కథ చూడాలి. సమయం ఆదా కోసమే యూరియా యాప్ అని చెప్పేసి అక్కడ మంత్రి చెప్తా ఉన్నాడు. అప్పుల ఊబిలో గ్రామ స్వరాజ్యం, సర్పంచ్ల కుర్చీకి కోట్ల రూపాయలు, అభివృద్ధికి నిధులు సున్నా ఉన్నాయట. ఇప్పుడు ఏమవుతుంది, ఆనంద్ గౌడ్ ఉమ్మడి పాలమూరు జిల్లా రాసిండు, ఒక వ్యాసం రాసిండు. పెట్టుబడి కోసం పెడదారులు అవినీతికి ఆస్కారం అట. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ల గోస. ఇప్పుడు గెలవనైతే గెలిచిర్రు, మంచిగా ఉన్నది, పాపం పరిస్థితి బాగానే ఉన్నది. కానీ కొంతమంది కోట్ల రూపాయలు పెట్టిరు. కోటి రూపాయలు పెడితే ఎంత రావాలి, మరి నెలకు ఎంత రావాలి, 5 ఏళ్ళకి ఎంత అవుతుంది లెక్క, ఎన్ని లక్షల చొప్పున రావాలి నెలకు ఆదాయం వస్తే మరి కోటి రూపాయలు మెల్లగా సెట్ అవుతుంది అంటే మరి ఇది దాదాపు దారుణంగా ఉన్నది పరిస్థితి. అంటే ఈ కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మరి ఎట్లా తీస్తారు, ఏం కథ, మరి ఊర్లో ఏం చేస్తారు అనేది కూడా ఒక డౌట్ వస్తూ ఉంది. కాకపోతే అంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు అనేటువంటిది వినిపిస్తున్నది. కానీ గ్రామాలు అయితే మంచిగా చూసుకొని మరి గెలిచినటువంటి వీళ్ళు కొలువుదీరిన గ్రామ పాలకులు ప్రజల నమ్మకానికి అసలైన పరీక్ష అని చెప్పేసి ఓటుతో గెలిచారు, పనితో నిలవాలి. పాలకుల చేతుల్లో గ్రామ భవిష్యత్తు, ప్రజా సేవ, గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి నవాబు జానీ సీనియర్ జర్నలిస్టు హుజూర్ నగర్ ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. ఎస్ఐఆర్ ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలని చెప్పేసి చెప్తున్నట్టు ఆఫీసర్లు.
ఘనంగా గడ్డం వెంకటస్వామి వర్ధంతి. ఇది ఇట్లా ఉంటే ఇక నేటి మాట చూసుకుంటే, నా ప్రజల్లో మరింత చైతన్యం రావాలి, జన చైతన్యమై రాష్ట్రమంతా మేలుకోవాలి, రాజ్యాధికారం కోసం అందరూ ఒక్కటి కావాలి, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని నానబెడుతున్న నేతలను తరిమి కొట్టాలి, రాజకీయాలను భ్రష్టు పట్టించిన దుర్మార్గులను గద్దె దింపాలి, అగ్రకులాల రాజకీయాలను పాతరబెట్టాలి, అవినీతి నాయకుల భరతం పట్టాలి, నేటి సమాజంలో ఓట్ల విప్లవం రావాలి, నోట్లకు ఓట్లు అమ్ముకోవడం మానుకోవాలి, మేధావులంతా ఏకం కావాలి, కళాకారులు కథం తొక్కాలి, రేపటి ఎన్నికల్లో అణగారిన కులాల ఐక్యత వర్ధిల్లాలి, గర్భశోకాన్ని అనుభవిస్తున్న అమరవీరుల తల్లుల ఆశయాలు నెరవేర్చాలి, తెలంగాణలో ఆత్మహత్యలు ఆగిపోవాలి, సామాజిక తెలంగాణ నిర్మించేందుకు అడుగులు పడాలి, జనం ఓట్లతో బుద్ధి చెప్పాలి, జనం ఓట్లతోనే బుద్ధి చెప్పాలి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆఖరికి ప్రజలే గెలవాలి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదనతోటి, ఆవేశంతో, బాధతోటి ఎవరు ఏం కావాలి అని చెప్పేసి ఆయన ఒక మంచి నేటి మాట రాసిండు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. లాస్ట్కు రాజకీయ విరాళాల్లో 85% బీజేపీకేనట, మాకెందుకు రాకపోయాట. 1600 కోట్లు ఉన్నాయి అఫీషియల్గా, 1600 కోట్లు. అంటే ఏదైతే ఇవి ఉంటాయి కదా ప్రాంతీయ పార్టీలలో అత్యధికంగా పైసలున్న పార్టీ ఏదైనా ఉందంటుకుంటే అది బీఆర్ఎస్ పార్టీ. ప్రాంతీయ పార్టీ అంటారు, జాతీయ పార్టీ అంటారు తెలియదు, బీఆర్ఎస్ పార్టీకి మస్తు పైసలు ఉన్నాయి. అయితే జాతీయ స్థాయిలో చూసుకుంటే మొత్తం నేషనల్ వైడ్గా చూసుకుంటే బీజేపీకి ఎక్కువ ఉన్నాడు పైసలు. ఉపాధి విధ్వంసం ఎందుకంటే ఇప్పుడు ఏదైనా అధికారంలో ఉంటే ఆటోమేటిక్గా పైసలు వస్తూనే ఉంటాయి, అవే వచ్చి ఇచ్చిపోతారు. ఎందుకంటే మా పని చేసి పెట్టు సార్, మేము జర చూస్తున్నట్టుండు సార్ అట్లా అని వేసేస్తుంటారు. అటువంటివి జరుగుతున్నాయి చాలా. ఉపాధి విధ్వంసం, చారిత్రక తప్పిదం, పనిచేసే ప్రాథమిక హక్కులు కొత్త చట్టంతో తోట్లు, మోదీకి అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు లేఖ రాసిరట. ఉపాధి హామీ పథకం సంబంధించి పేరు మార్చిర్రు, తర్వాత దాంట్లో సడలించిరట. ఆగమాగం ఉన్నది కథ. పనికార పథకం. రేవంత్ సర్కార్కు చలిజ్వరం, కేసీఆర్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి, సీఎం మంత్రులు ఆగమాగం. అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే, జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కుపోతాం, బీఆర్ఎస్ దూకుడుపై సర్కారు మల్లగుల్లాలు, గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలని పన్నాగం. అందుకే 29 నుంచి సభ నిర్వహణకు నిర్ణయం. 3 నుంచి 5 రోజులే అసెంబ్లీ నిర్వహించే యోచన, కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం చర్చలు అని చెప్పేసి. ఇప్పుడు అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే అని చెప్పేసి అంటే బరాబర్ మరి అసెంబ్లీ సమావేశాలు పెట్టండి. ఆ అసెంబ్లీ సమావేశాలకు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ హాజరు కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. గట్టి ప్రతిపక్ష నేత ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది. ఆ నేత వచ్చి మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి రావాలని కోరుకుందాం. కాక ఆ ఉక్కిరి బిక్కిరి ఏందో ఆడ అసెంబ్లీ పోయి చేయరి, మంచిగా ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నట. గంటల్లోనే 8 మంది మంత్రులు ప్రెస్ మీట్లు, ప్రత్యేకంగా రేవంత్ చిట్చాటు, పాలమూరుపై ప్రభుత్వంలో అలజడి, ఎదురుదాడికి గొంతు గరిపిన బీజేపీ అని చెప్పేసి ఒక వార్త వేసుకొచ్చింది. ప్రత్యేక కథనం వేసింది. ఇవే 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నారు, పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీలకు హక్కు నీళ్ళు వదులుతారా, ఇది కాంగ్రెస్ చేస్తున్న చారిత్రక తప్పిదం, తెలంగాణకు తీరని ద్రోహం, తక్షణమే ప్రభుత్వం లేఖను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. వణుకుతున్న సంక్షేమం అని చెప్పేసి చలిలో గురుకుల విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. కాగితాల్లోనే వేడి నీళ్ళు అంటే టైం టేబుల్ సడలింపు. అప్పుడు కూడా ఇవ్వాలి కదా, మీరు మీ టైంలో కూడా ఇవ్వకపోతుంది. పాపం పిల్లలు 12 మంది పిల్లలు 5 పందులట. చూసుకోయిగా మరి అలా ఏమైనా పెడితే తిందామని వీళ్ళు ఇది చూస్తున్నట్టున్నాయి. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు, ఉద్యమాలు మాకు కొత్త ఏమి కాదు, ప్రభుత్వానికి టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హెచ్చరిక. ఎమ్మెల్యే నాయన్ని నిలదీసిన మహిళలు, ఇల్లు పింఛన్ రావడం లేదు, ఉన్నోళ్ళకే ఇస్తున్నారని ప్రశ్నలు, వేరే వాళ్ళ గురించి మీకెందుకు అని ఆగ్రహించిందట నాయని. ల్యాబ్ టెక్నీషియన్లలో అక్రమాలట, నియామకాల్లో అర్హత లేని వారికి వెయిటేజీ, లక్షల్లో వసూళ్లు, 170 గ్రేడ్ 2 పోస్టులకు అమ్మేరట. మరి ఏందో కథ. ముమ్మాటికి అవి కూల్చివేతలే, ఇసుక దోపిడీ కోసమే చెక్ డ్యాంలో ధ్వంసం, ప్రభుత్వం ఉపేక్షిస్తే మరింత నష్టం జరుగుతుందని చెప్పేసి నమస్తే తెలంగాణతో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ అంటున్నాడు. ఇక తోడేళ్లకే తోడ్పాటు, హల్దీవాగులో ఇంకా ఆగని ఇసుక దందనట, ముఠా నేతలతో ఉన్నతాధికారి చట్టాపట్టాల్, వాగులో ఇప్పటికీ తొలగని ప్రైవేటు రోడ్డు, అవినీతిపై ఉక్కుపాదం
ప్రతిజ్ఞ నవ్వుల పాలైందట. వాగు పొడుగున 20 క్వారీ స్పాట్లు తొలగించారని చెప్పేసి గుర్తించారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తున్నది. మొత్తం మీద మరి కాక వస్తున్నా రావడం కూడా రాస్తే అయిపోతుండే. కాక వచ్చి బీసీల గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే మరి కాక అన్ని సమస్యల పైన మాట్లాడుతుండే మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఎట్లా నెరవేరుస్తారు అని చెప్పేసి కూడా అడగాలి కదా. ప్రతిపక్ష నాయకుడు అడగాలి. మెజార్టీ ప్రజల యొక్క